రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెగింపు దూరంలో ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఆ వస్తున్న ధైర్యంలో మొన్న 25వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక సర్క్యులర్ని ఇస్తాడు. ఏమని ఇస్తాడు? పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి, ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు. ఆర్ఓలందరూ కూడా ఆయన తాకీదు మేరకు, ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ మాసం 12వ తారీఖు 13వ తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటానికి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటానికి ఇచ్చారు. For more videos like this, subscribe Big TV channel.